శ్రీరామదేవుని కథ. నాగంపట్టు కాశీ ప్రయాణం. పూర్వకాలంబున ఒక బ్రహ్మణుడు కలడు. ఆ బ్రహ్మణుని పేరు నాగంపట్టు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె కలరు. కుమారుని పేరు నారాయణపట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా పేదవారు. భిక్షాటన చేసి కుటుంబాలు చేసుకునేవారట. అలా కొన్నాళ్ళయ్యేసరికి నాగంపట్టుకు కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలని బుద్ధి పుట్టిందట. భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై వెళుచున్నాడట. అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు పిచ్చక్ష బ్రహ్మాండ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిరి. అయ్యా, నేను ధనం సంపాదించినట్టుకు కాశీ వెళ్తున్నాను అని చెప్పాను. అప్పుడు వారు, ఓ వీరి బ్రహ్మాడ, కాశీకి వెళ్తే నీకు ధనము ఎవరైనా ముట్టగట్టిస్తారా? కాశీ వెళ్తే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది, బిందు మాధవుని దర్శనం దొరుకుతుంది. కానీ కాశీకి వెళ్తే నీకు ధనం మూటకట్టి ఎవరిస్తారు? మేము ఒక కథ చెప్తాం, వింటావా అని అడిగారు. నాగంపట్టు, అది ఏ దేవుని కథ వివరించండి స్వామి అని వేడుకున్నాను. నాలుగు చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలంలో కోసలము రాజ్యం కలదు. ఆ రాజ్యంను పాలించేవాడు దశరథ మహారాజు. ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి యాగము చేయగా దేవతల ప్రత్యక్షమై పాయస పాత్ర ఇచ్చినారు. అతడు పట్టుకొని వెళ్ళి తన భార్యలో కౌశల్య, సుమిత్ర, కైకేయకు ముగ్గురు రాణులకు ఇచ్చినాడు. వారు ముగ్గురు పాయసం భుజించగానే గర్భవతులయ్యారు. నవమాసములు నిండగా చైత్ర సుదర్శనం నాడు పునర్వస నక్షత్రమున శ్రీరామలక్ష్మణ భరతశత్రుఘ్నుల నలుగురు కుమారులు జన్మించినారు. వారు దినదినము ప్రవర్ధమానంలో బాలచంద్ర వల్ల పెరుగుతుంటారు. కొన్నాళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణ ఇద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపని దశరథ మహారాజుని అడగగా విశ్వామిత్రునితో రామలక్ష్మణులు పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికి అతి బలి విద్య నేర్పిన. రాముడు తాటకని చంపి శివుని విల్లి విరిచి సీతను పెళ్లియాడి అహల్య శాపమోచనం చేసి పరశురాముని గర్వభంగం చేసి కైకవరము చేత 14 ఏళ్ళ అరణ్యవాసంలో ఉండగా రావణాసుడు చేతునెత్తిపోగా లంకాపురముకేగి లంకాదానం చేసి రావణాసురుని వధించి వివేశంను పట్టం కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాసుక్తులు సుఖంగా రాజ్యం ఏలుచున్నాను. వారు ఆ విప్రునికి మరలా రామదేవుని వతాకృతాన్ని ఇట్లు చెప్పిరి. 5 లక్ష వారంలో 5 ఆదివారములు పూజ చేసి ఆవు నేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవి నైవేద్యం పెట్టవలను. ఒక ఉండి రామదేవునికి ఒక ఉండ, బ్రహ్మణునికి ఒక ఉండ, మొత్తకు ఒక ఉండ, ఇరుగు పొరుగు వారికి ఒక ఉండ, భార్య పిల్లలంతా కలిసి తినవలను. ఆ విధంగా 5 లక్షల పూజ చేయవలను. ఈ విధంగా నాదని చెప్పిరి. తర్వాత చెప్తాను. నెక్స్ట్ వీడియోలో చెప్తాను.